బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాలు వరదల కారణంగా ఏపీలో తీవ్ర నష్టమే వాటిల్లింది. ప్రకృతి ప్రకోపంతో బెజవాడ అతలాకుతలమైంది. దీనిపై లెక్కలు వేసిన ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. 6,882 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు రిపోర్ట్ రూపొందించారు. ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రభుత్వం రూపొందించిన నివేదిక ప్రకారం రోడ్లు, భవనాలకు 2,164 కోట్లు, ఇరిగేషన్ శాఖకు 1,568, పురపాలక శాఖకు 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు 750 కోట్లు, విద్యుత్ శాఖకు 481 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గణాంకాలు విడుదల చేశారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా వ్యవసాయ శాఖకు 301 కోట్లు, పంచాయతీ రోడ్లకు 167 కోట్లు, మత్స్యశాఖకు 157 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్లు, ఉద్యాన శాఖకు సుమారు 40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం చెబుతోంది. పశుసంవర్ధక శాఖకు 11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్ల చొప్పున నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ప్రకారం కేంద్రం ఎంతవరకు సాయం చేస్తుంది, ఇచ్చిన నివేదికలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో జరిగిన నష్టాన్ని కేంద్రం పూర్తిగా భరిస్తుందా లేక కొంత మేరకు మాత్రమే పరిమితం చేస్తుందా అనేది వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే వరద నష్టానికి సంబంధించి ఓ నివేదిక తయారు చేసింది ప్రభుత్వం, దీన్ని కేంద్రానికి పంపనుంది. అయితే కేంద్రం ఎంతవరకు దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? పూర్తి నష్టం భరిస్తుందా? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత 10 రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ స్థాయిలో దాదాపుగా 6,880 కోట్ల రూపాయలకు సంబంధించి నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమిక అంచనాను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నిన్న సాయంకాలం పంపడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అన్ని శాఖలకు సంబంధించి ముఖ్యంగా పురపాలక శాఖ, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, అలాగే అగ్నిమాపక శాఖకు సంబంధించి, అలాగే రోడ్లు ముఖ్యంగా చూసుకుంటే R&B రోడ్లకు సంబంధించి, పంచాయతీ రోడ్లకు సంబంధించి అత్యధికంగా నష్టం జరిగినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా తయారు చేశారు. అయితే పంట నష్టానికి సంబంధించి అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి పంట నష్టాన్ని ప్రస్తుతానికి ప్రాథమికంగానే అంచనా వేశారు. ఎందుకంటే ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ నష్టం ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పటికే కేంద్రానికి పంపిన నివేదికలో కేంద్రం ఏ మేరకు సహకరిస్తుంది. మరొక వైపు ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇటు కేంద్రంలో రెండు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్కి ఉదారంగా సాయం అందిస్తారని చెప్పి ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఒక ఆశ కనిపిస్తుంది. ఎందుకంటే వరద కొనసాగుతూ ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకా విరామం లేకుండానే కేంద్రం నుంచి కూడా ఏదైతే విపత్తు బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటన జరపడం, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పర్యటన జరపడం దాదాపుగా కొన్ని సంవత్సరాల కాలంగా చూసుకుంటే ఎప్పుడూ కూడా తుఫాను పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తోంది. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ముందుగానే ఒకవైపు వర్షాలు కొనసాగుతున్నా, వర్షాలు పడుతున్నా, లోతట్టు ప్రాంతాలు జలమైన నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉన్నా మధ్యలోనే వచ్చి నివేదికను తయారు చేసే దిశగా కేంద్రం ఒక నివేదికను తయారు చేసింది. వారు కూడా ఒక నివేదికను తయారు చేశారు. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏపీలో పర్యటించిన 2 రోజుల్లో కూడా ఆయన కొన్ని అంశాలకు సంబంధించి కూడా నివేదికను ఆ శాఖ నుంచి తెప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇటు ప్రభుత్వ నివేదిక, ఇటు కేంద్ర విపత్తు శాఖ నివేదిక, ఇటు కేంద్ర మంత్రి నివేదిక, ఇట్లా అన్ని నివేదికలను కూడా జోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంచనాలకు తగ్గట్టుగా దాదాపుగా 50 నుంచి 70% పైగా కూడా కేంద్రం వరద సాయం అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 100% నష్టపరిహారం అందించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రానికి సంబంధించి దేశంలో అన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఒక రాష్ట్రం కాదు, సీజనల్ వారికి ఒక్కొక్కసారి ఒక్కో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది. ప్రతిసారి కేంద్రం కూడా భారీ స్థాయిలో సహాయం చేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అలాగే తెలంగాణలో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, కేరళలో ఇట్లా ఈ 3-4 రాష్ట్రాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సహాయం చేయాలంటే కొంత సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కానీ అవకాశం ఉన్న మేర కూడా సహాయం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షాతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. అయితే కేంద్రం ఏ మేరకు సహాయం చేస్తుంది, కేంద్ర విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి కొంత సమాచారం వచ్చిన తర్వాత అవసరమైతే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ప్రణాళిక సంఘం అధ్యక్షుని ఇట్లా వీళ్ళందరినీ కలిసి కూడా రాష్ట్రాన్ని ఉదారంగా సాయం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న సాయంకాలమే కేంద్రానికి నివేదిక ఇచ్చే నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లోనే కేంద్రానికి సంబంధించి ఏ రకమైన విధి విధానాలు ఖరాబోతున్నాయి, ఎంత సాయం చేయబోతున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుంది. ఆ అంచనా వచ్చిన తర్వాత దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కనుక సంతృప్తి వ్యక్తం చేస్తే సరే, లేకపోతే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి మరి కేంద్ర పెద్దల్ని కలిసి ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సాయం చేయాలని చెప్పి కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే రామ్మోహన్ నాయుడుకి సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఢిల్లీకి సంబంధించిన వ్యవహారాలు చక్కదిద్దాలి, రాష్ట్రానికి ఉదారంగా సాయం అందే విధంగా మీరు అక్కడున్న మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కువ సహాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ దిశగా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇక రాష్ట్రం ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, అలాగే కేంద్ర విపత్తు శాఖ ఒక నివేదిక ఇచ్చింది, కేంద్ర మంత్రి మరొక నివేదిక, ఇట్లా 3 శాఖల నుంచి నివేదికలు వచ్చింది. కేంద్రం కూడా ఇంటెలిజెన్స్ నుంచి కూడా మరొక నివేదిక తెప్పించుకుంటారు. ఈ నివేదికలు బేరేజ్ వేసుకొని ఆంధ్రప్రదేశ్కి కొంచెం భారీగానే సహాయం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం. థ్యాంక్ యూ శివ.